వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయవద్దని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. అలాగే వేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం మూలంగా ప్రజల ప్రాణాలు పోవడం పాటు ఇక వాహనదారులు చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సిక్స్త్ డే అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఈ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నిర్ణయం ఇది. రాష్ట్రంలో రోజు రోజుకి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి. ఆ ప్రమాదాలు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కొంతమంది అంగవైకల్యం కూడా అవుతున్నారు. కాబట్టి వాటిని నివారించడానికి గాను ఈ స్టేట్ గవర్నమెంట్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి చేపట్టినారు. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే మీడియా ద్వారా తాగి నడిపియొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడిపియొద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను. దానివల్ల తాగి నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, మనిషి ప్రాణాలు పోతూ ఉంటాయి. అదేవిధంగా సివియర్ గాయాలు కూడా అవుతుంది. దానివల్ల పూర్తిగా వాళ్ళ అంగావికలు కూడా అవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల వాళ్ళు లైఫ్ని వాళ్ళు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తర్వాత సీట్ బెల్ట్ ధరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మొబైల్ ఫోన్ వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అట్లా వాడడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాళ్ళ ప్రమాదం వాళ్ళ జరగవచ్చు, లేదా ఇతరులకు జరగవచ్చు. అదేవిధంగా స్పీడ్ అండ్ రెక్లెస్ డ్రైవింగ్